హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। అతను మార్కెట్ కి వెళ్తున్నాడు। ఇన్ హిందీ వహ బజార్ జా రహా హై। వెళ్తున్నాడు అంటే హిందీలో జా రహా హై వస్తుంది। వెళ్తుంది అంటే జా రహీ హై। పుంలింగ్ అయితే జా రహా హై, స్త్రీలింగ్ అయితే జా రహీ హై వస్తుంది। అతను మార్కెట్ కి వెళ్తున్నాడు। ఇన్ హిందీ వహ బజార్ జా రహా హై। ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ గోయింగ్ టు ద మార్కెట్। అతను బజార్ కు వెళ్ళాడు। వహ బజార్ గయా। వెళ్ళాడు అంటే గయా వస్తుంది, వెళ్ళింది అంటే గయి వస్తుంది। అతను బజార్కు వెళ్ళాడు లేదా అతను స్కూల్ వెళ్ళాడు, అతను ఆఫీస్ వెళ్ళాడు। వెళ్ళాడు అంటే గయా వస్తుంది। అతను బజార్కు వెళ్ళాడు। ఇన్ హిందీ వహ బజార్ గయా। ఇన్ ఇంగ్లీష్ హీ వెంట్ టు ద మార్కెట్। అతను బజార్కు వెళ్తాడు, ఇంకా వెళ్ళలేదు, ఫ్యూచర్ టెన్స్। అతను బజార్కు వెళ్తాడు। ఇన్ హిందీ వహ బజార్ జాయేగా। వెళ్తాడు అంటే ఏగా అనేది వస్తుంది, అదే వెళ్తుంది అంటే జాయేగి వస్తుంది। మొత్తం సెంటెన్స్ అలాగే వహ బజార్ జాయేగి వస్తుంది। స్త్రీలింగ్ అయితే ఇది పుంలింగ్ కాబట్టి జాయేగా వస్తుంది। అతను బజార్కు వెళ్తాడు। ఇన్ హిందీ వహ బజార్ జాయేగా। ఇన్ ఇంగ్లీష్ హీ విల్ గో టు ద మార్కెట్। వారు మార్కెట్ కి వెళ్తున్నారు, ఇది బహువచనం, అక్కడ ఏకవచనం అతను అన్నాం మనం, ఇక్కడ వారు। వారు మార్కెట్ కి వెళ్తున్నారు। ఇన్ హిందీ వహ బజార్ జా రహే హై। అక్కడ రహా హై వచ్చింది కదా, ఇక్కడ రహే హై ఎందుకంటే ఇక్కడ వెళ్తున్నారు అన్నాం మనం, అక్కడ వెళ్తున్నాడు అన్నాం, ఇది బహువచనం। రూ వచ్చిందంటే రహే హై వస్తుంది। వారు మార్కెట్ కి వెళ్తున్నారు। ఇన్ హిందీ వే బజార్ జా రహే హై। ఇన్ ఇంగ్లీష్ దే ఆర్ గోయింగ్ టు ద మార్కెట్। వారు మార్కెట్ కి వెళ్ళారు। ఇన్ హిందీ వే బజార్ గయే। అక్కడ గయా వచ్చింది ఒక్కడే కాబట్టి, ఇక్కడ రూ వచ్చింది కాబట్టి బహువచనం కాబట్టి గయే వస్తుంది। వారు మార్కెట్ కి వెళ్ళారు। ఇన్ హిందీ వే బజార్ గయే। ఇన్ ఇంగ్లీష్ దే వెంట్ టు ద మార్కెట్। వారు మార్కెట్ కి వెళ్తారు, ఇంకా వెళ్ళలేదు, వారు మార్కెట్ కి వెళ్తారు। ఇన్ హిందీ వే బజార్ జాయేంగే। బహువచనం కాబట్టి రూ అనేది వస్తుంది కదా, అక్కడ ఏంగే అనేది ఫ్యూచర్ టెన్స్ లో వస్తుంది। వారు మార్కెట్ కి వెళ్తారు। ఇన్ హిందీ వే బజార్ జాయేంగే। ఇన్ ఇంగ్లీష్ దే విల్ గో టు ద మార్కెట్। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి హిందీ టైం। Thank you.